తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 27/4/2026 రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ మూడో విడత డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. మనకి ఆల్రెడీ 2 విడత డబ్బులు అయితే అయిపోయాయి అనమాట. మొదటి విడతలో వచ్చేసి 1.5 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం ప్రభుత్వం ఏం చేసింది 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేసిందనమాట. మార్చి 23వ తారీఖు. మనకి మళ్ళీ ఏదైతే ఇక్కడ ఏప్రిల్ ఉందో ఏప్రిల్ 23వ తారీఖు వచ్చేసి మనకి ప్రభుత్వం అయితే రెండో విడత డబ్బులు విడుదల చేసిందనమాట. ఈ రెండో విడత డబ్బులు ఎవరెవరికి పడ్డాయి అంటే 1.5 ఎకరం, 2 ఎకరాలు, 3 ఇలా ఎవరికైనా ఎకరం పైన ఉన్న వారికి ఏమైందంటే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇలా 2 విడతల్లో భాగంగా వచ్చేసి మనం చూసుకుంటే 4 ఎకరాల లోపు వారికే డబ్బులు పడ్డాయని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఇలా ఎవరికైతే 4 ఎకరాల లోపే డబ్బులు పడి మిగతా డబ్బులు పడాల్సిన ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదే మూడో విడత. ఈ మూడో విడత డబ్బులు అనేవి ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, కింద మనకైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు అందరూ వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి ఇలా జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలకు ముందుగా పడుతున్నాయి, ఎవరెవరికి పడ్డాయి, ఇప్పటివరకు ఎంత మొత్తం డబ్బులు పడ్డాయి అని చెప్పేసి మొత్తం నేను ఆ గ్రూప్లో పెడతానమాట. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? అయితే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడో విడత సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవైతే విడుదల చేస్తున్నట్టయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5, 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అంటే ఎవరికైనా సరే ఇంకా 1.5 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు డబ్బులు పడని రైతులు ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే దాదాపుగా 95% వరకు అందరికైతే డబ్బులు పడ్డాయి అనమాట. ఈ మిగతా ఒక 5% వాళ్ళకి ఈ అకౌంట్లు చక్కగా లేకపోవడం వల్ల, అకౌంట్ల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల అమౌంట్ అయితే పడలేదన్నమాట. ఇలా అమౌంట్ పడని వాళ్ళు ఇంకా 5 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల లోపు కానీ అమౌంట్ పడని రైతులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. మీరు వీడియో కింద కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదని చెప్పేసి నేను పూర్తిగా చెక్ చేసి మీ అందరికైతే అప్డేట్ ఇస్తానన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ అనేది అందరికి క్లియర్ అయింది కాబట్టి మీకు కూడా మీ ఖాతాల్లో అమౌంట్ అయితే ఆల్రెడీ పడే ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గా స్పష్టంగా అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా 45 లక్షల మందికి పైగా రైతులకైతే అమౌంట్ అయితే పడ్డాయన్నమాట మొన్న రెండో విడతలో. మిగతా ఇంకొక 50 లక్షల మంది రైతులకైతే ఈ మే మొదటి వారం లోపు అయితే అందరి ఖాతాల్లో విడుదల చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. మీకు కూడా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి, మీరేం వరీ కానవసరం లేదు. ఒకవేళ మీకు 2-3 ఎకరాల లోపు ఉండి మీకు డబ్బులు పడకపోతే మీరు ఇప్పుడే తొందరగా అయితే నాకు కామెంట్ చేస్తే మీది ఏ జిల్లా, మీ జిల్లాల వారికి ఎంతమందికి డబ్బులు పడ్డాయని చెప్పేసి చెక్ చేసి మీ అందరికైతే స్పష్టత ఇస్తారనమాట. అమౌంట్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు వేశారనమాట ప్రభుత్వం. మీకు గనక ఆల్రెడీ మొదటి విడతలో అంటే ఇప్పుడు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలున్న కేవలం ఏం చేసింది ప్రభుత్వం 6,000 వేసింది. అలా మీకు గనక 6,000 రూపాయలు పడ్డాయంటే ఖచ్చితంగా మీకు రెండో విడతలో కూడా డబ్బులు అయితే పడ్డవైతే జరుగుతాయి అనమాట. ఓకేనా? ఒకవేళ అలా పడలేదంటే మాత్రం మీకు మొదటి విడతలోనే డబ్బులు పడలేదంటే మాత్రం మీ భూములు సాగు భూములు కానట్టు అనమాట. ఓకేనా? అమౌంట్ విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు ఈ మూడో విడత డబ్బులు అనేవి మనకైతే ఇక్కడ మే 14వ తారీఖు లోపు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పాను. మొత్తం ఎంత 10 ఎకరాలు, 12 ఎకరాల లోపు వారికి అందరికైతే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఓకేనా? అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఇలా మీకు మెసేజ్లు అయితే వస్తాయన్నమాట. అమౌంట్ పడే ముందు ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీ ఖాతాలో డబ్బులు అయితే పడ్డట్టే, అదొకటైతే గమనించుకోండి. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సర్వేలు పూర్తి చేసి సాగు భూములకు మాత్రమే అమౌంట్ అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. ఓకేనా? సాగు లేని భూములు ఉంటే మాత్రం ఎవరికి కూడా అమౌంట్ అయితే విడుదల చేయలేదు, కేవలం సాగు భూములకు మాత్రమే విడుదల చేసింది. ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా. ఇప్పటివరకు మనకి రైతు భరోసా నిధులు ఎన్ని విడుదలయ్యాయి, ఏ జిల్లాల వరకు ఎంత డబ్బులు, అలానే ఏ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా మనకైతే ఒక లబ్ధిదారుల వివరాలు అయితే పెట్టడం జరిగిందనమాట మనకి ప్రభుత్వం అయితే. ఒకసారి మీ ఖాతాలు అనేవి రన్నింగ్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఖాతా రన్నింగ్ లేకపోవడం కూడా మీకు అమౌంట్ అయితే ఆగడం అయితే జరుగుతుందన్నమాట. కేవలం ఇక్కడ మీకు ఖాతా రన్నింగ్ ఉండి సాగు భూములు ఉంటే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్. కొత్త పట్టాదారులు పొందిన రైతులకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మొన్న దాదాపుగా ఫిబ్రవరిలో మనకి ఎవరైతే కొత్త పట్టాదారులు అయితే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు పడ్డాయి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.